హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేయాన్వి విఎస్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటిక్కడ ఉన్నానమాట. ఈరోజు పోచమ్మ బోనాలు చేస్తారన్నమాట మా ఊళ్ళో. సో నేనైతే ఎప్పుడు లేను, ఇదే ఫస్ట్ టైము. ఎట్లా చేస్తారో చూడాలి. అమ్మ వాళ్ళే చూసినా కానీ అత్తమ్మ వాళ్ళే చూడలేదు. ఈసారి చూద్దాం అనేసి ఇక్కడ ఉన్నానమాట. సో మా పాపకైతే చూడండి, మా పాప మార్నింగ్ లేచి వాళ్ళ అక్కతో ఆడుతుంది. హాయ్ చెప్పు మమ్మీ అంటే హాయ్ చెప్తుంది చూడండి. అంటే నిద్రముఖం చూడండి, ఇప్పుడే లేచి ఆడుతుంది అన్నమాట వాళ్ళ అక్కతోని. డోర్ వేస్తుంది తీస్తుంది బాగా. అసలు ఒక 5 minutes కూడా కూర్చుండలేదు. ఊకే తిరుగుతుంది పాపం. ఇంకా నేనైతే మార్నింగ్ లేచి బాత్ అయితే వేసాను అన్నమాట. మా అత్తమ్మనేమో పూజ గదిలో ఉంది, దేవునికి దీపం పెడుతుందన్నమాట. సో చూడండి, ఇది మా దేవుని రూమ్ అన్నమాట. సో ఇక్కడ మా అత్తమ్మ మంచి అన్నీ క్లీన్ చేసి మంచి దీపం పెడుతుంది ఇక్కడ దేవునికి. సో ఈరోజు బోనాలు కదా, అందుకే. సో మేమైతే బుధవారం లేదా ఆదివారం చేస్తాం. ఈసారి అయితే బుధవారం చేసినాం అన్నమాట బోనాలు, పోచమ్మ బోనాలు. శ్రావణంలో చేస్తారన్నమాట పోచమ్మ బోనాలు. ఇప్పుడు శ్రావణంలో లాస్ట్ వారం కదా, అందుకే చేస్తారు. ఈరోజు అయితే మా నాని బర్త్డే అన్నమాట చూడండి. సో అందుకే అందరికీ రిప్లైలు ఇస్తాడు. సో ఇక్కడనైతే మా పాప హాల్లో ఆడుతుంది వాళ్ళ అక్కతోని. పాటలు లేకుండా డ్యాన్స్ చేస్తుంది మా పాప చూడండి. అసలు బాగా అల్లరైంది ఇక్కడికి వచ్చినప్పటి నుండి. అక్కడనేమో డోర్ వేస్తే లోపలనే ఆడుకునేది ఒక్కటి. ఇక్కడ బాగా చాలా అంటే చాలా అల్లరి చేస్తుంది. ఇక్కడనైతే పూజ కావాల్సిన సామాన్ తెచ్చింది మా మామయ్య. కొబ్బరికాయలున్న వేపాకు అదొకటి ఇదొకటి ఇట్లా. సో మా పాప చూడండి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. కెమెరా ఆన్ చేస్తుంది, వాళ్ళు తానంతట తానే హాయ్ చెప్తుంది. ఏం అర్థమైందో ఏందో తనకి అసలు. చూడండి, ఒక్క కాడు ఉంటలేదు. మస్తు యాస్టకి వస్తుంది తీసుకోవడానికి అయితే. చూడాలి, మళ్ళీ మా రూమ్లో పోతుంది. తాను వెనక తిరగలేక నాకన్నా కాళ్ళు గుంజుతానే కానీ తానకైతే అస్సలే కాళ్ళు గుంజుతలేవు. నాన్ స్టాప్ తిరుగుతూనే ఉంది. ఇక ఇక్కడనైతే మా అత్తమ్మ ఒక చిన్న బోనం వండిందన్నమాట. అందులో బెల్లం వేసి వండుతారు. సో ఇది ఒకటన్నమాట ఈ బోనం. ఇది ఇంట్లో ఇక్కడనైతే మా అత్తమ్మ బోనం మోదిస్తుంది. అందులో బెల్లం వేసి వండుతారు కదా, అందరికి తెలిసే ఉంటుంది బోనం ఎట్లా అంటారో. సో ఇక్కడనైతే దేవుని రూము మొత్తం కంప్లీట్ అయింది. దీపం ముట్టించడం అన్ని పూజించి పెట్టిందన్నమాట అందులో. సో ఇక్కడనైతే చూడండి వాతావరణం ఇట్లుంది. అసలు ఈరోజు వర్షం కొడుతుందా ఏందా అనుకున్నా, కానీ మేము పోయే టైంకి అయితే ఏం బల్లేదు. కొంచెం ఒకసేపు అయినాకనైతే ఎండ కొట్టిందనమాట. అమ్మయ్య అనుకున్న, వర్షం పడితే మళ్ళీ మా పాపని ఎట్లా తీసుకుపోవాలని పెద్ద టెన్షన్ ఉండే నాకు. సో కొంచెం అయితే ఎండ కొట్టింది కాసేపు అయినాక కొంచెం. సో చూడండి, ఇక్కడనేమో తావుతూ అంటారంట దీన్ని, నేను తెలుసుకున్నా. ఇది ఏంటత్తమ్మ అంటే తావుతూ అని చెప్పింది దేవుంది. ఇందులో ఇట్లా మంచిగా పూతిచ్చి బొట్లు పెడుతుంది మా అత్తమ్మ చూడండి. సో ఇది ఎంతమందికి ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే ఇది ఉందన్నమాట దేవుని రూమ్లో. మంచిగా ఫస్ట్ నీట్గా కడుక్కొని మంచిగా పసుపు నిండా పెట్టి మళ్ళీ పసుపు బొట్లు పెట్టి తర్వాత కుంకుమ బొట్లు పెడుతుందన్నమాట చూడండి. సో ఇక్కడనైతే మా పాపకి స్నానం చేయించిన చూడండి. స్నానం చేయించి చూసిన ఇప్పుడే అదొక 5 minutes కూడా ఉండదు. అది జుట్టు అట్లా మళ్ళీ కొబ్బరి పీసు కదా లేచినట్లు వేస్తుంది మొత్తం ఇట్లా. సో ఇక్కడ చూడండి, హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. బాగా అలవాటు అయింది తనకైతే హాయ్ అని. దా అంటుంది మిమ్మల్ని. సో చూడండి, అక్కడైతే మా అత్తమ్మ దేవునికి సంబంధించిన పని చేస్తుంది అక్కడ. ఇక్కడనైతే మెయిన్ది ఇదే పోచమ్మ తల్లి కొంచెపోయే బోనము. సో వేడిగా ఇప్పుడే దింపింది, డబ్బులో పెట్టింది అన్నమాట. ఫస్ట్ వాటర్తో కొంచెం కడుగుతుంది, కడిగి దానికి పసుపు పూస్తుంది అన్నమాట. దీనికి కూడా బొట్లు పెట్టాలి. పైనదేమో బెల్లం శాఖ, ఇందులో ఈ పెద్దదేమో బెల్లన్నం అన్నమాట. కిందిది బెల్లన్నంతో చేసింది, పైనేమో బెల్లం శాఖ తల్లికి పోస్తారన్నమాట. ఇక్కడ కూడా మంచిగా ఫుల్గా పసుపు రాసి పసుపు బొట్లు పెట్టి మళ్ళీ కుంకుమ బొట్లు పెడుతుంది. ఎంతమందికి పోచమ్మ బోనాలు ఉన్నాయన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడనైతే ఇంకా లాస్ట్కి మొత్తం అయిపోయింది. సో ఇక్కడైతే అన్ని పూజించి రెడీగా పెట్టినాం, ఇక వెళ్ళడమే. ఆ ఒకటి కళ్ళు శాఖ అన్నట్టు మా పాపకి కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు కళ్ళు శాఖ మోపిస్తామని మొక్కినాము. ఇటు పక్కదేమో చిలకల బోనం, ఇది కూడా మా పాపకి హెల్త్ బాగాలేనప్పుడు మొక్కినాం అన్నమాట. మళ్ళీ నేను ఒక 5 కొబ్బరికాయలు కొడతాను మొక్కిన. సో ఈ మొక్కులన్నీ చెల్లించుకోవాలి. సో నేనైతే మొత్తం రెడీ అయినన్నమాట. సో ఇక్కడ ఇంకా బయలుదేరడమే. అక్కడనైతే బోనాలు పెట్టేసినాము. చూడండి, మా పాపనేమో బయట ఆడుతుంది, ఫుల్గా ఆడుతుంది మంచిగా. అక్కడనైతే మేము ఉండే కాడ
ప్లేస్ లేదు తిరగడానికి అనేసి అక్కడ బాగానే ఉంది కానీ ఎందుకో ఇక్కడ ఫ్రీగా తిరుగుతుంది అన్నమాట. ఇంట్లో అస్సలే ఉండలేదు, మొత్తం బయటనే వచ్చి తిరుగుతుంది వాళ్ళ అక్కలతో. ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ తనకి, చూడండి వాళ్ళ అక్కలు, డప్పు కూడా అక్కడ వాళ్ళ బాబాయి. సో అస్సలు రాదంట ఇంట్లోకి, రాహని అంటే అస్సలు వస్తలేదు. అక్కడ వాటర్ పెడితే ఆ వాటర్లో చేయి పెడుతుంది. అమ్మో అల్లరి భరించలేనంత ఉంది తనది. సో ఇదైతే చిలుకల బోనము. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. చిలుకల బోనం అంటే చిలుకలు ఉంటాయి కావచ్చు అనుకున్నా. సో అంటే చిలుకల పెయింటింగ్ వేసాలన్నమాట కుండకి. సో చూడండి అందులో ఒక చీర, మా అత్తమ్మ చీర పెడతాను మొక్కింది తల్లికి. సో ఇక్కడ ఇదన్నమాట. ఇంట్లో కొబ్బరికాయలు అన్నీ కొట్టేసి మళ్ళీ అక్కడికి కొబ్బరికాయలు కొన్ని ఉంచిపోయినాం అన్నమాట నా మొక్కువి. సో చూడండి ఇక్కడ మొత్తం అయితే కంప్లీట్ అయింది. ఇంకా వెళ్ళడమే ఆలస్యం. మా మామయ్య మొత్తం రెడీ చేసి మా అత్తమ్మకైతే బోనం ఎత్తుతానన్నమాట. ఇక్కడ మా అత్తమ్మ మంచిగా దండం పెట్టుకుంటుంది. మా పాపనేమో వాళ్ళ బాబాయ్ దగ్గర ఉందన్నమాట. చూడండి మంచిగా అందరినీ చల్లగా చూడండి తల్లి అని మొక్కుకున్నాము. ఇక మా హస్బెండ్ అయితే మిస్ అయ్యిండు. అసలు ఏ ఫెస్టివల్స్కి దేనికి ఎక్కువ లీవ్స్ దొరికాయి తనకి. ఎప్పుడన్నా లీవ్స్ కావాలంటే కూడా డే చేసి మళ్ళీ నైట్ కూడా కంటిన్యూ చేస్తే మళ్ళీ తెల్లారి అట్లా దొరుకుతాయి. ఏదైనా బాగా అర్జెంటుగా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా కానీ, ఏమన్నా ఫెస్టివల్స్ ఇట్లా ఉన్నా కానీ అట్లా చేసి వస్తాడన్నమాట కంటిన్యూ చేసి. సో ఇప్పుడైతే రీసెంట్గా నచ్చిపోయిండు ఒకసారి ఇంటికి, అందుకే ఇప్పుడైతే లేదు. ఇక్కడనైతే మా పాపకి కళ్ళు శాఖ బెల్లం శాఖ మొక్కుతున్నాయి. కానీ ఇవి 2 బెల్లం శాఖలు అన్నమాట. ఎందుకంటే ఇంకా వర్షాలు బాగున్నాయి కదా, కళ్ళు అంత ఏం బాగుండదు, ఏం రెడీ కాదు కదా అనేసి 2లో బెల్లం శాఖలే పూసింది మా అత్తమ్మ. సో ఇక్కడైతే మా పాప అసలు పట్టుకోదే ఏడుస్తుంది కావచ్చు అనుకున్నా. ఇక్కడ చూడండి బాహుబలిలో శివగామి దేవి బేబీని లేవడుతుంది కదా, అట్లా లేవడుతుంది. నాకైతే చాలా నవ్వొచ్చింది. ఇక్కడ చూడండి అస్సలే పట్టుకోదంట. ఇంకా వాళ్ళ బాబాయ్ పట్టుకోరు అనడంతోనే అట్లా ఇక భుజం మీద పెట్టుకునేది అనమాట ఒక 2-3 ఫొటోస్ కన్నా. సో చూడండి ఎంత క్యూట్గా పట్టుకుందో. నేను అసలు ఇట్లా పట్టుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడనైతే మా ఫ్యామిలీ, మేము 4 మా హన్పాప 5. సో ఇక్కడనైతే బోనం ఇంకా అందరం మా వాడ మొత్తం ఇట్లా బయటకు వచ్చినాం అనమాట. ఒకటేసారి బయటకు వెళ్తాము. సో చూడండి కొంచెం మబ్బు ఉంది, వర్షం వచ్చేలా, అందుకే కొంచెం తొందరనే వెళ్ళినాం ఈసారి. లేకపోతే ఇట్లా ఈవినింగ్ 5-6 టైంకి అట్లా వెళ్తారంట. కానీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అట్లా 2-3కి అట్లా బయలుదేరినాం అన్నమాట. కొంచెం తొందరనే బయలుదేరినాం. కానీ అట్లనే బాగుంటుంది తొందర వెళ్తే. మళ్ళీ ఈవినింగ్ అంటే నైట్ అవుతుంది, మళ్ళీ వచ్చేసరికి చాలా వర్క్ ఉంటుంది ఇట్లా అనేసి. ఇదైతే టెంపుల్ అన్నమాట. టెంపుల్ దగ్గరనైతే ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదు. ఆ తల్లిని మంచిగా వీడియో తీద్దాం అనుకున్నా కానీ చాలా మంది ఉండడంతో అస్సలు వీలుగలేదు. ఇక్కడనైతే మా బోనం పెట్టినాం. 5 పండ్లు పెట్టాలి. 5 పండ్లు కూడా పెట్టినాం అన్నమాట తల్లికి. సో ఇక్కడనైతే ఒక 5 చుట్లు తిరిగి మంచి దర్శనం చేసుకొని నా 5 కొబ్బరికాయల మొక్కుంది కదా అది కూడా లోపల కొట్టేసి మంచి ఇక్కడ పసుపు కుంకుమ తల్లికి వేసి చీర కూడా పెట్టింది మా అత్తమ్మ. చీర జాకెట్ ముక్క పెట్టి చూడండి అది మా చిలకల బోనం అక్కడ పెట్టేసి ఇక్కడ ఈ పోచమ్మ తల్లి గుడెనిక ఇట్లా తవలేసి చిన్నపిల్లల్ని ఇట్లా బొర్లిస్తే మంచిది. చిన్నప్పుడు మా అమ్మ మా డాడీ కూడా ఇట్లనే బొర్లేసి నాకు చాలా గుర్తు. నేను ఎక్కువ బాగా ఏడ్చేదన్నమాట అట్లా బొర్లేసేటప్పుడు, ఏం చేస్తాలో అని భయంతో. అట్లా నాకు గుర్తు. మా పాపని కూడా మా మామయ్య అట్నే చేసిన అన్నమాట అట్లా ఒకసారి. సో ఇక్కడనైతే ఇంకా మొత్తం కంప్లీట్ అయింది. ఇంటికి అయితే పోయినామన్నమాట. ఇక్కడనైతే మొత్తం ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇక మా కాస్ట్యూమ్స్ కూడా తీసేసినాం అన్నమాట. సో డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకున్నాం. మా పాప కూడా డ్రెస్ చేంజ్ చేసిన అన్నమాట. సో కమ్మలు అన్నీ తీసినాను. సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.